మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 12ను పరిశీలిద్దాం. గత శ్లోకాలలో తనను గౌరవించే మహాత్ముల గురించి చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తన దివ్య రూపాన్ని అపహాస్యం చేసేవారి గతి ఏమవుతుందో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురించైవ ప్రకృతిం మోహినిం శ్రితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భగవంతుని దివ్యత్వాన్ని గుర్తించకుండా అపహాస్యం చేసేవారి ఆశలు, కర్మలు మరియు జ్ఞానమన్నీ వ్యర్థమైపోతాయి. వారు రాక్షస అసుర స్వభావాలను అంటే మోసపూరితమైన భ్రమ కలిగించే ప్రకృతిని ఆశ్రయించడం వల్ల వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమై వారు గందరగోళానికి గురవుతారు. ఈ శ్లోకములో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన జీవితానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం లేనప్పుడు మన ప్రయత్నాలన్నీ గాలిలో మేడలు కట్టినట్లే అవుతాయని ఈ శ్లోకం హెచ్చరిస్తుంది. దైవాన్ని తిరస్కరించడం వలన జీవితం గమ్యం లేనిదిగా మారిపోతుంది. ఇది అహంకారం మరియు అజ్ఞానం వల్ల కలిగే దురవస్థను, నిరాశను మనకు చూపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిలో మన ఉద్దేశాలను గమనించుకోవాలి. కేవలం స్వార్థం, అహంకారంతో చేసే పనులు తాత్కాలిక విజయాన్ని ఇవ్వవచ్చేమో కానీ ఎప్పటికీ మానసిక శాంతిని ఇవ్వవు. మన పనులను ఒక మంచి సంకల్పంతో, ఉన్నతమైన లక్ష్యంతో చేసినప్పుడు మాత్రమే అవి నిజమైన సంతృప్తిని, సఫలతను ఇస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.